గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూడైస్ ప్లస్లో 1వ తరగతి పిల్లవాడిని మన స్కూల్ లాగిన్లో యాడ్ చేసుకునే విధానాన్ని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొదటగా మీరు యూడైస్ ప్లస్ సైట్ను ఓపెన్ చేయాలి. అందులో అది ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు మనది ఏ స్టేటో ఆ స్టేట్ లాగిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక పేజ్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీరు లాగిన్ డీటెయిల్స్ తోటి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-2026 కనబడుతుంది కదా రెడ్ కలర్లో. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు స్కూల్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. దాని కేటగిరీ, క్లాసెస్, స్కూల్ టైపు, మేనేజ్మెంటు అన్నీ డిస్ప్లే అవుతాయి. దాన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనము ఈ 1వ తరగతి పిల్లల్ని యాడ్ చేయాలి. మీరు అది ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా క్లాస్ వైజ్గా ప్రస్తుతం మీ స్కూల్లో ఉన్న పిల్లల వివరాలు డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఇది డిస్ప్లే కాకపోతే మీరు స్కూల్ డాష్ బోర్డ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా 1 నుంచి 5 తరగతుల వరకు క్లాసెస్ డిస్ప్లే అవుతాయి. దీంట్లో ఇప్పుడు మనము 1వ తరగతి పిల్లవాడిని కదా యాడ్ చేయాలని అనుకుంటున్నాము. సో ఈ 1వ తరగతి మీద ఈ 1 అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ 1వ తరగతి పిల్లల్లో ఇప్పటి వరకు ఎంతమంది యాడ్ అయింది అనేది కనబడుతుంది. ఇప్పుడు దాకా మనం ఎవరిని యాడ్ చేయలేదు కాబట్టి అక్కడ 0 అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఒక పిల్లవాడిని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, దీని ఎదురుగుండా యాడ్ స్టూడెంట్ అని ఉంది కదా, ఈ యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము ప్రతి కాలంని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మొదటగా మీరు ఆ 1వ తరగతి పిల్లవాడిని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ డేటా అంతా మీ దగ్గర ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చెక్ ఆధార్ అవైలబిలిటీ, దీన్ని క్లిక్ చేసి ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేస్తే ఆ ఆధార్ వ్యాలిడిటీ యాక్టివ్లో ఉందా లేదా అనేది మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత జనరల్ ప్రొఫైల్ ఫిల్ చేయాలి. స్టూడెంట్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మదర్స్ నేము, ఫాదర్స్ నేము, గార్డియన్ నేము, ఆధార్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, అడ్మిషన్ డేట్, మీరు ఏ రోజున అడ్మిషన్ తీసుకుంటున్నారో అది. సో ఆ CWSN అయితే ఎస్ అని పెడతారు. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా 1వ తరగతి పిల్లవాడు మన స్కూల్లోకి జాయిన్ అవుతాడు. ఇలాగ మీరు ఎంతమంది పిల్లలైనా మన స్కూల్ లాగిన్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.